నీ వస్తువులన్నీ నీకు అందినట్టే కదమ్మా? అందాయండి. సరే, సంతకం పెట్టు. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఓకే. బయటకు వస్తున్న ఆనందమే కనిపించట్లేదేంటి నీ మొహంలో? బెయిల్ మీదే కదా వస్తుంది. మళ్ళీ వెళ్ళే పని లేకుండా చేస్తా. ఎలా? ఏ చెబితే ఎలాగోలా చెడగొట్టి శిక్ష పడేలా చూసుకుందామనా? చూడు సీత, నువ్వు హత్య చేసావంటే నేను ఎప్పటికీ నమ్మను. ఓడిపోయావు సీత, నువ్వు ఓడిపోయావు. ఎలాగైనా సాకేత్ని కాపాడాలనుకున్నావు. ఎలా కాపాడతావు? పద సీత. ఊర్మిళ, మా సీత వచ్చేస్తుంది. నిశ్చితి. అలాగే పెద్దమ్మ గారు. అమ్మ సీత, ఒక్క నిమిషం ఆగమ్మా. నిశ్చితి శాఖ లోపలికొద్దు గాని. లోపలికి వెళ్ళండి అమ్మగారు. లోపలికి పద సీత. రాక సీత. అమ్మమ్మ గారు. సీత, నీ పద్ధతులు మంచితనం చూసి ఎవరిదిష్టో తగిలింది నీకు. లేకపోతే నువ్వు జైలుకి వెళ్ళటమేమిటి? పరాయి వాళ్ళ దిష్టి కాదు, ఇంట్లో వాళ్ళ అవలక్షణమే. రఘు, ఏంటి ఇంకా సమర్థిస్తున్నావా? సమర్థించటం ఏంటి? తప్పు చేశానని నేనే చెప్తున్నాను కదా. నువ్వు మారవా? రే రఘురామ్, తనకు అసలే ఒంట్లో బాలేదు, ఇప్పుడు ఎందుకురా వాదన? అమ్మా సీత, తనకు మించిన త్యాగం కూడా తప్పేనమ్మా. అది త్యాగం కాదమ్మమ్మ గారు. మంగా, వాడికి సీత చెప్పింది వినలేదా? మళ్ళీ ఎందుకు సీతను మాట్లాడిస్తావు? వెళ్ళి రెస్ట్ తీసుకో. స్వర్ణ, సీతను తీసుకెళ్ళు. పదక్క. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు. ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,